నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఎంతో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసే తోటకూర కాడలు పచ్చి శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా తక్కువ సమయంలో తయారవుతుంది. ఇందుకోసం తోటకూర కాడలు 2 కప్పులు, అరకప్పు అరగంట నానబెట్టిన పచ్చి శనగపప్పు, 1 ఉల్లిపాయ, 1 టమాటా, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు జీలకర్ర, కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు మరియు కొత్తిమీర తీసుకున్నాం. ముందుగా పాన్ లో 2 స్పూన్ల నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేయండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వరకు వేయించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత టమాటా, పసుపు, కారం, ధనియాల పొడి వేసి టమాటా మెత్తబడే వరకు ఉడికించండి. ఇప్పుడు తరిగిన తోటకూర కాడలు వేసి 5 నుంచి 7 నిమిషాలు ఉడికించండి. తర్వాత ముందుగా ఉడికించిన పచ్చి శనగ, తగినంత ఉప్పు, కొద్దిగా నీరు వేసి మరో 5 నిమిషాలు మగ్గించండి. అంతే, ఎంతో రుచికరమైన తోటకూర కాడపప్పు కర్రీ సిద్ధం. వేడివేడి అన్నం లేదా చపాతీతో తింటే అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం దయచేసి వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.